అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. మామూలుగా అఘోరాలు అఘోరీలు అంటేనే చాలా కఠినమైన దీక్షలో ఉంటారు. అంటే పెళ్లిళ్ళు చేసుకోరు అనేది విన్నాం. ఇప్పుడు చూస్తున్న అఘోరి మాత్రం చక్కగా పెళ్లి లైవ్ కూడా ఇచ్చేస్తుంది. ఆల్రెడీ పెళ్ళైన భార్య ఎంటర్ అయ్యి ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చేసింది. ఆల్రెడీ 5 మంది అమ్మాయిలతో ఆయనకు ఆల్రెడీ సంబంధం ఉంది అని ఉంది. అసలు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ప్రజల కోసమే దేవుడికి అంకితమైన వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే వీళ్ళను అఘోరి అనొచ్చా? అసలు అఘోరీనా కాదా? ఇందులో చిన్న వర్డ్ కరప్షన్ తల్లి. అఘోరీ కాదు, అఘోరా. అఘోరా మీరు మీ తాతల ముత్తాతల నుంచి కూడా మీరు వింటూనే ఉన్నారు, అఘోరాలు వస్తున్నారు, అఘోరాలు వస్తున్నారు అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా వీడు వచ్చినప్పటి నుంచి అఘోరి అనే వర్డ్ వినిపిస్తుంది కానీ ఇదపూర్వంలో మనం ఎప్పుడైనా సరే అఘోరి అనే వర్డ్ మనం విన్నామా? లేదు. వీడు వచ్చిన తర్వాతనే మొదలైంది. అసలు వీడెవడు? ఇతని పేరు శ్రీనివాస్. వాస్తవానికి వాడి పేరు శ్రీనివాస్. వీడి స్వగ్రామం కూడా ఎక్కడ అంటే మన మంచిర్యాల అవతల నిన్నెల దగ్గర వాడి స్వగ్రామం. విన్నారా? అయితే వాడు అక్కడ నుంచి వచ్చేసేసి తర్వాత ఒక మగవాడిగా ఉండే వ్యక్తి డ్రగ్స్ మాఫియా చేసేటువంటి వాడు, డ్రగ్స్ దందాలను చేసేటువంటి వాడు, అన్ని రకాల యాక్టివిటీస్లో వాడు ఉండేటువంటి వాడు మాఫియాలో. తర్వాత వాడు ఏం చేశాడు? పురుషాంగాన్ని మార్చేసి స్త్రీ అంగాన్ని పెట్టేశాడు, యోనిని పెట్టేసుకున్నాడు. పెట్టేసుకొని వాడు ఒక 6 మాసాలు ఎవరికి కనిపించకుండా ఉన్నారు. ఎందుకనంటే వాస్తవం చెప్పాలంటే ఒక మగవాడు ట్రాన్స్జెండర్ కింద మారాలి అనుకున్నప్పుడు 3 నెలల పాటు విపరీతమైన కష్టాన్ని అనుభవించాలి. ఎవరికైనా ఇప్పుడు ఆపరేషన్స్ అయితే ఒక కష్టం అనేటివి ఉంటాయి కదా, పెయిన్స్ లాంటివి, అలా ఉంచుతారు. అలా వాడు ఉన్న తర్వాత వీడు ఎటువైపు వెళ్ళాడా మరి ఏం చేశాడు అనేది అది వాడికే తెలవాలి. ఎప్పుడైతే ఒక అఘోరి అని చెప్పేసేసని మొదలు వేములవాడ దగ్గరకు వచ్చి ఇక్కడ మన ఆలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఆ మసీదుని తీసేయాలని మొదలు ప్రారంభం చేశాడు. దేనివల్ల? ఒక హిందువులకు ముస్లింల మధ్యలో ఉండేటువంటి గొడవను లేపడానికి కోసము మొదటి ప్రారంభం చేసింది అక్కడి నుంచి. రాను రాను చాలా మంది మీడియా వాళ్ళు వాడిని తీసుకువచ్చి పెడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే వాడు ఇలా వివాహం చేసుకున్నారు, స్త్రీ ఇట్లా చేసుకోవచ్చా అంటున్నా. అసలు మన జీవిత చరిత్రలో ఈ రోజు వరకు ఏ క్షణమైనా సరే, ఏ రోజైనా సరే ఒక అఘోరాలు సింగిల్ గా వచ్చి వివాహం ఆడింది మనం ఎప్పుడైనా చూసామా? ఎక్కడా చూడలేదు. ధర్మ ప్రకారంగా అసలు అఘోరాలు ఎవ్వరికి తెలవని ఒక రహస్య ప్రదేశాల్లో మాత్రమే ఉంటారు. విన్నదే కానీ చూసింది ఎవరు లేరండి. ఆ రహస్య ప్రదేశాలను కనుక్కోవడం కూడా చాలా కష్టం. అది భూమి లోపల అథలోక పాలకంలోనన్నా ఉండవచ్చు అఘోరాలు. ఎందుకంటే అఘోరాలు ఉండేది అఖాడాల్లో ఉంటారు తల్లి. కొంతమంది ఈ అఖాడాలు రాకముందుకు సిద్ధ పురుషాశ్రమాల్లో ఉంటారు. మేము సిద్ధ పురుషాశ్రమాల నుంచి వచ్చిన వాళ్ళమే. జ్ఞాన సిద్ధి, యోగ సిద్ధి, వీర సిద్ధి, ఇలా కొన్ని సిద్ధి పీఠాలు ఉండేటివి. అందులో నుంచి తర్వాత అఖాడాలు అనేది ప్రారంభం చేశారు. ఆ అఖాడాలో వీడు అసలు ఏ అఖాడాకి చెందినవాడో ఒక జాను అనే అఖాడా అని చెప్పాడు. జాను అఖాడా ఉంది లేదో అన్నట్ల. అందులో వాడు ఉన్నట్టు రుజువేంటి? అసలు ఏదో ఐడి కార్డు చూపిస్తున్నాడు. అఘోరాలకు ఐడి కార్డ్స్ ఎక్కడివి తల్లి? ఇప్పుడు ఆ అఖాడాలు ఏం చేస్తున్నారంటే వీడు నిజమైన అఘోరా అనేది అయితే సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఒకప్పుడు సర్టిఫికేట్స్ లేవు కదా. పూర్వం నుంచి మన చదువులకు సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఈ ఇంగ్లీష్ చదువులకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. మా వేద పాఠశాలలో చదువుకున్న వాళ్ళకు కూడా పట్టా అంటాం మేము, సర్టిఫికేట్స్ ఉన్నాం. ఒక పట్టా అని ఇస్తారు, ఆ పట్టా ఇచ్చేది. కానీ అఘోరాలకు పట్టాలు లేవు అసలు. కానీ ఇప్పుడు పట్టాలు పెట్టారు. ఎందుకంటే ఎప్పుడు పడితే వాడిని నేను అఘోరా అని చెప్పుకోవడానికి. ఇంకొకటి, అఘోరాలు మీరు కుంభమేళలో కానివ్వండి, లేదైనా దేవాలయ ప్రతిష్ట జరిగేటప్పుడు చూసే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా మీ దగ్గరికి కారులో వచ్చింది మనం చూసామా? ఎక్కడికైనా సరే వాళ్ళు కాలినడక మీదనే వెళ్ళాలి, కాలినడకతోనే చెయ్యాలి. సరే, అంగం కనిపించేలాగా వాళ్ళు వస్త్రధారణ అనేటువంటిది ఉండదు, వస్త్రధారణ చెయ్యరు వాస్తవం. కొంతమంది ఏది నాగసాధువు, అసలు ప్రారంభమయ్యేదే అఘోరాలు నాగసాధువు దగ్గర నుంచి ప్రారంభమమ్మా. మనకు 5 స్టెప్పులు ఉంటాయి వీటిలలో.
ఆఖరిదే అఘోర. అఘోర తత్వాన్ని దీక్షలో ఉండేటువంటి వాడు కొన్ని సంవత్సరాల యుగాల తరబడి తపస్సు చేసిన వాడే పూర్తి అఘోరాలు కాలేకపోయారు. విన్నారా? ఇప్పుడు వీడెవడో 3-4 సంవత్సరాలు నేనేదో జప సాధన చేశా, అది చేశా, ఇది చేశా అని ఒక మీడియా ఛానల్లో మీకు అఘోరా మంత్రం వస్తుందా అంటే వస్తుందండి అని అన్నాను. నాకు కొంచెం వినిపిస్తా, ఇది నీకు మాత్రమే చెప్తా, నువ్వు ఎవరికి చెప్పకు, ఇంకా ఏ మీడియాకి ఇవ్వ అనుకుంటా. ఓం క్రాం క్రాం భూమ్ 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 శాకిని ఢాకిని అఘోరకాలి రుద్రకాలి ఢాకిని ఢూకిని అన్నాడు. ఈ ఢూకిని ఎక్కడంటే పక్కిన మీద దునకమని చెప్తున్నారా వాడేమన్నా? అది అసలు మంత్రంలో లేనే లేదు. విన్నారా? ధర్మ ప్రకారంగా కొన్ని మంత్రాలు అనేటువంటివి పుస్తకంలో రచయించే ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాస్తవానికి చెప్పాలి అంటమ్మా, సాధువులలో కూడా ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు నేర్చుకుంటున్నారని కొన్ని దొంగ మంత్రాలు అయితే పుట్టించారు. దానివల్ల వాళ్ళు సాధనతో, వాడికి సాధన లేదు ఏం లేదు, వాడు ఏదో చేసుకుంటూ పోయి నీ సమస్య ఇదని చెప్పేసరికి వాడు ఏదో ఒకటి చేస్తున్నాడు. ఏదో రకంగా 10లో 1-2 నీకు సక్సెస్ అయ్యేసరికి నీ ఎంతటి వాడు లేడు స్వామి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తున్నాడు. అవునా? అలా వీడొక సనాతన ధర్మ పేరు చెప్పుకొని మన తెలంగాణలో అడుగుపెట్టి ఆడవాళ్ళని తీసుకుపోయి అమ్ముకుంటున్నాడా మరేం చేస్తున్నాడా అనేది అర్థం కావట్లా వాస్తవానికి. అసలు వివాహం ఆడేది ఎక్కడుందమ్మా? అఘోర ధర్మంలోనే వివాహం అనేదే లేదు. అవును అవును, అసలు వాళ్ళు జనసంద్రంలోకి రారు, జన సంచరణే చెయ్యరు తల్లి. జన సంచరణ అనేది వాడు చెయ్యడు. వాడు ఎప్పుడైతే జన సంచరణ చేశాడో వాడు అఘోరి కాదు. ఇంకా అలాంటిది ఈయన ఏకంగా పెళ్లిళ్ళు. అసలు అఘోరాలు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇంకొకటి, మేము వివాహం ఆడిన తర్వాత శివపార్వతులను కంటాము అంటే, శివపార్వతులు ఎవరమ్మా? భార్యాభర్తలు. అంటే నువ్వు కానీ వాళ్ళని అన్నా చెల్లెల్ని చేస్తున్నావా, అక్కా చెల్లెల్ని చేస్తున్నావా, తమ్ముడు అక్కని చేస్తున్నారా? అంటే ఇప్పుడు శివపార్వతుల పేర్లు చెప్పి మీరు ఇలా నాటకాలు ఆడడం ఏంటి? అంటే ఎవరికి వాడు నచ్చినట్టుగా చేసుకుంటూ పోయి మన ధర్మం ఒకటైతే నువ్వు చూపిస్తున్న ఆ ధర్మం ఒకటి. అవును. దీనివల్ల మనకి ఏ ప్రయోజనం ఉన్నట్టు? ఎంతో మంది మన సనాతన ధర్మాన్ని నమ్ముకొని దేవుళ్ళ దగ్గర పూజలు చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, అఘోరాలు ఉన్నారు. సరే, ఈ వివాహ విషయం ఒక్క నిమిషము. ఒక రక్షక భటుల వ్యవస్థలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి లా దగ్గర నుంచి మొదలుకొని ఇష్టమున్న బూతులు తిట్టాడు. అఘోరాలు బూతులు తిట్టడానికి అసలు ఆస్కారం ఉందా? సాధారణమైన మనిషి బూతులు మాట్లాడతాడు. ఏ సబ్జెక్ట్ లేనివాడు బూతులు మాట్లాడతారు. ఒక ధర్మబద్ధంగా ఉండేవాడు ధర్మాన్ని రక్షించాలి, ఒక సనాతన ధర్మాన్ని పైకి పెంచాలి అనుకుంటా వచ్చినవాడు పైకి పెంచకుండా ఈ బూతులు మాట్లాడి ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఒక 5 ఆడవాళ్ళతో పట్టుకొని తిరుగుతూ ఉంటే, ఈ 5 ఆడవాళ్ళను నువ్వు తీసుకుపోయి బయట దేశాలకు అమ్ముతున్నావా, లేకపోతే నీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నావా? పూర్వంలో వాడికంటూ ఒక ముద్ర అనేది ఉంది, ఏంటిది ఒక స్మగ్లర్ అనేది అయితే ఉంది. మరి ఇప్పుడు చేస్తున్నది కూడా అదే అనుకోవచ్చు కదా తల్లి. ఆడవాళ్ళని స్మగ్లింగ్ చేస్తున్నాడు అనేది అయితే మనం అనుకోవచ్చు కదా. ఇగో ఇలాంటి వెధవల వల్ల మన ధర్మాన్ని నీచబట్టిస్తున్నారు. తర్వాత ఇంకో రెండో విషయానికి వస్తే, వీడు సనాతన ధర్మం అని చెప్పేసేసి మనకు గొడవలు సృష్టించడం. హిందూ ముస్లిం అమ్మ, ఇప్పుడు ఆ వేములవాడలో మసీద్ అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. మధ్యలో పెట్టింది అయితే కాదు కదా, అవునా కాదా? దాన్ని తీసేయాలనంటే మీరు వినే ఉన్నారు, మనం ఎంతో మంది నోట్లలో నుంచి ఉన్నాం హిందూ ముస్లిం భాయి భాయి అని. మీ ఇంట్లో రంజాన్ అయితే నా దగ్గరికి కీర్ తీసుకువచ్చి ఇస్తారు, నా ఇంట్లో ఏమైనా పూజ అయితే తీర్థం తీసుకువచ్చి నీకు ఇచ్చిన నా దగ్గరికి అమ్మా. మా ఊర్లో ఎంతో మంది ముస్లిమ్స్ జాతకాలు చూపించుకోవడానికి వచ్చేది. క్రిస్టియన్స్ ఇంకో అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని అంటే నా దగ్గరకు వస్తే చిన్న బొట్టిచ్చా, ఆ బొట్టు పెట్టగానే వాళ్ళు లేచి కూర్చున్నారు. కావాలంటే ఇది మా ఊర్లో మీరు ఎంక్వైరీ కూడా చేయండి. అంటే వాళ్ళు సరే మన దేవుళ్ళని వారు నమ్మకపోయినా మనల్ని నమ్మారు. మన దేవుళ్ళని వారు నమ్మకపోయినా ఒక మనిషిగా మనల్ని నమ్మారు. ఆ మనిషిగా మనల్ని నమ్మినప్పుడు మీరు చేసేదేంటి? ధర్మాన్ని ఎదగనివ్వాలి. కానీ ఈ నీచ కృత్యాలకు పాలుపడి ఇటువంటి నీచపైన చండాలపు పనులు చేసుకుంటూ మన ధర్మాన్ని అటు అఘోరాలను అందరినీ కూడా కించపరిచినట్టే కదా. ఇది ఈ వ్యవస్థనే కించపరిచినట్టు అయిపోయింది కదా. ఇంకెక్కడే ధర్మం మన దగ్గర ధర్మాన్ని కాపాడేటట్టు ఏది ఉంది? పిల్లలకు ఏం చెప్పాలి సనాతన ధర్మం గురించి? ఏం నేర్పిస్తాము మనం పిల్లలకి? ఏం అర్థం కావటం లేదు అసలు. సనాతన ధర్మం మీద విలువ అంటే మొదలు వాస్తవానికి చెప్పాలంటే మన పిల్లల దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి తల్లి. ప్రస్తుతానికి నడుస్తున్నటువంటిది ఈ యొక్క కలియుగంలో మన పిల్లలకి మనం నేర్పించాల్సింది భగవద్గీత,
పురాణాలు ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకువచ్చి రోజుకొక శ్లోకం నేర్పించండి. మనం స్కూల్లో ఇష్టమైన సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నాము, అవును. అన్ని రకాల ఆటలు నేర్పిస్తున్నారు. అదేదో ఒక్క 10 నిమిషాలు కేటాయించి తోటకాష్టకమో, అన్నపూర్ణాష్టకమో, భారతమో, భాగవతమో శ్లోకాలు నేర్పిస్తూ ఉంటే మన ధర్మం ఏంటి అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ పెళ్లి అనేది చెల్లినట్లేనా వీళ్ళది? అదా అర్థం కాదు. ఎలా చెల్లుతుంది తల్లి? అసలు పెళ్లి అనేది ఎలా చెల్లుతుంది? ఇంకో విషయం అడుగుతా, చెప్పండి. అఘోర అఘోర అనుకుంటా మొదలు వచ్చిండు, నగ్నంగా తిరిగిండు, పూర్తిగా వస్త్రము లేకుండా తిరిగాడు. తర్వాత నల్ల వస్త్రాలు కట్టుకొని వచ్చాడు, తర్వాత ఎర్ర వస్త్రాలు కట్టుకొని వచ్చాడు. ఒకరి ఇంట్లో షార్ట్ టీ-షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆ వీడియో మీరు చూసారా? చూసాను. వేరే పురుషుడి మీద పడి ఆగమాగం చెయ్యంగా అదొకటైంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ చీర కట్టడం మొదలు పెట్టాడు. జాకెట్ వేసి చీర కడుతున్నా అంటే వాడు జస్ట్ ఏంటి అని అంటే ఇక్కడికి ఒక వ్యాపారం కోసం వచ్చాడు. మొన్నటికి మొన్న ఎవరికో పూజలు చేస్తా అని 10 లక్షలు తీసుకున్నాడు. 10 లక్షలు తీసుకున్నాడు వాళ్ళకు. అంటే వాడు చేస్తున్న ఒక వ్యాపారంలో ఏముంది? హిందూ అనేది ఒక మూఢ నమ్మకాలలో ఒకటిగా మారిపోయి ఉందమ్మా. ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసరికి పాపం వాడు నిజమే అనుకొని ఆ డబ్బులు తీసుకుపోయి వాడికి అర్పించాడు. అర్పించిన తర్వాత ఆ డబ్బులతో వాడు ఇష్టమైనట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి స్వార్థాల కోసం ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయికి అలానే మాయ మాటలు చెప్పి తీసుకుపోయి అక్కడ తాళి కట్టాడు. ఇంకొక మాట చెప్తే వినండి. ఒక అఘోరి ఒక ఆడదానికి వివాహం చేసుకోవాలి అని అంటే అఘోరా సాధను త్యజితం చెయ్యాలి. అఘోరా అనే దాన్ని వదిలిపెట్టాలి. వాడు మళ్ళీ అసలు కనీసం దాంట్లో ఉండే మంత్రాన్ని కూడా ఉచ్చరించకూడదు. మరి వీళ్ళు లోక కళ్యాణం అన్నట్టు చేస్తారు. లోక కళ్యాణం ఎక్కడిది తల్లి? లోక కళ్యాణం అంటే ఆది పరమేశ్వరులు భూమి మీదకి దిగొచ్చారా లోక కళ్యాణంకి? ఇంకొకటి భక్త సిర్యాలుడు వినే ఉంటారు కదా మీరు. భక్త సిర్యాలు విన్నాడా? ఆయన దగ్గరికి పరీక్ష చేయడానికి పరమేశ్వరుడు అఘోరా రూపంలో వచ్చిండు. వీడిక్కడికి వచ్చి ఇష్టం ఉన్నట్టుగా బూతులు మాట్లాడుకుంటా నేను ఒక అది అని అఘోరా అని చెప్పుకొని తిరుగుతున్నాడు. వాడెక్కడ ఘోరి తల్లి? అవునా? మనం ఒకటి చెయ్యాలి అని అనుకుంటే దాని నీతి నియమం ప్రధానం ప్రతి ఒక్కటి మనం ఆచరించాలి. ఏది ఆచరించకుండా నేనే అఘోరాని నేనే అది అంటే సరే వీడు అఘోరా కరెక్టే. ఏదైనా ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు? సాధనలో కూడా ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. వీడు మంచి చెయ్యాలన్నా చెడు చెయ్యాలనుకున్నా ఆ బ్యాచ్ అక్కడ ఉండాలి. కనీసం వీడు ఇంతగణం చేస్తూ ఉన్నాడు, ఇంతగణం జరుగుతూ ఉన్నది. ఏ రోజైనా ఏ ఒక్కరైనా సరే అఘోరాకి సంబంధించిన వాళ్ళలో ఒక్కరికి అఖాడాల పేరు చెప్పుకొని బయటికి వస్తే అఖాడాలో ఉండేటువంటి ప్రతి ఒక్క అఘోరీలు బయటకు వస్తారమ్మా. ప్రతి ఒక్క అఘోరా బయటకు వస్తాడు. ఒక అఘోరాకి తప్పు జరిగింది అంటే కానీ ఇక్కడ ఏం లేదు, ఎవరు రావట్లే. అంటే వాడు ఫేక్ అక్కడే అర్థమైపోతుంది. అవునా? ఇప్పుడు ఒక్కటేంటి అని అంటమ్మా, వ్యవస్థలో మనకు తెలిసిన వాడిని ఎవరినైనా కొట్టాము అంటేనే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు. అవునా? అలా ఇంతవరకు ఏ అఖాడాల నుంచి కూడా వీన్ని రక్షించడానికైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పడానికైనా ఏ అఖాడా వాళ్ళైనా వచ్చారా? లేదు. కాబట్టి వాడు ఏ అఖాడాలో లేడనేది ఇక్కడే మనకు అర్థం చేసుకోవాలి. అంటే వాడు ఒక సంపూర్ణమైన ఫ్రాడ్, జనసంచరణ చేస్తున్న అఘోరి అనే పేరు చెప్పుకుంటున్నటువంటి ఫ్రాడ్ వాడు. గురుగారు చెప్పినట్టు నిజంగా ఈ మోసాలను అందరి ఆవేదన చాలా మటుకు మనం వీడియోలో బాగా రెగ్యులర్ గా చూస్తున్నాం. అరికట్టాలి, దీనికి ఎవరో ఒకరు ఒక ముందు అడుగు వేసి ఇంతటితో దీనికి స్టాప్ చేసి ఆ అమ్మాయికి మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటాం. గురుగారు ధన్యవాదాలు. మహాదేవతల్లి.